హలో అండి, హాయ్, వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్. నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ గోధుమ పిండి హల్వా. దానికోసం కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, గోధుమ పిండి కొంచెం, బొంబాయి రవ్వ 1/2 కప్పు, చక్కెర కప్పు, నెయ్యి 1 గ్లాసు. ఇప్పుడు మనము ఈ గోధుమ పిండిని బొంబాయి రవ్వని రెండు కొంచెం నెయ్యి వేసుకొని బాగా వేయించాలి. గోధుమ కలర్లో వచ్చే వరకు బాగా వేయించాలి. నెయ్యితోనే వేయించాలి. వేయించుకున్న తర్వాత దానిలో కొంచెం కొంచెంగా మరిగించిన నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఇప్పుడు కడాయి పెట్టి నెయ్యి వేసుకొని దానిలో ఫస్ట్ మనము ఇందాక చూపెట్టిన విధంగా కాజు, బాదం వేసుకోవాలి. వీటిని ఫస్ట్ వేయించుకొని ఉంచుకోవాలన్నమాట, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు అన్నీ వేయించుకొని ఉంచుకున్నాం కదండి. దీనిలోనే కొంచెము నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని గోధుమ పిండి, బొంబాయి రవ్వ బాగా వేయించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా నెయ్యి వేసుకొని మిగతాది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయిస్తూనే ఉండాలి. తర్వాత మనం బాయిల్డ్ చేసుకున్న వాటర్ పోసుకోవాలి. నెయ్యి పైకి వచ్చింది కదండి, దీనిలోనే మనం ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. ఎక్కువైతే కొంచెం తగ్గించుకోవచ్చు. షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ కరిగిపోయే వరకు కలుపుకోవాలి. దీనిలోనే యాలకుల పొడి కూడా వేసేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము వేడి నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మనము సమాంతరంగా స్ప్రెడ్ చేసుకొని వేడి నీళ్లు పోసుకోవాలి. ఉండలు లేకుండా కొంచెం వేడి నీళ్లు పోసుకొని బాగా కలియబెట్టాలి. అడుగు అంటకుండా సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి. దీనిలో మిగతా నెయ్యి కూడా కొంచెం వేసుకుంటే బాగా కలియపెట్టాలి, అడుగంటకుండా. ఇది ఎక్కువ నాన్ స్టిక్ ప్యాన్స్లో బాగా వస్తుందండి గోధుమ పిండి హల్వా. ఇది బాగా అబ్జర్వ్ అయ్యి నెయ్యి బాగా పైనారు కదండి, నెయ్యి అంతా కొంచెం పైకి వచ్చిందన్నమాట. ఈ విధంగా ఉండలు లేకుండా అంత పర్ఫెక్ట్గా రావాలి. బాగా నెయ్యి కొంచెంగా పైకి వస్తుంది. ఈ విధంగా కొంచెం నెయ్యి కూడా పైకి వచ్చింది కదండి. ఇప్పుడు మనము జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అంతా వేసుకొని ఉంచుకోవాలి. బాగా కలుపుకొని బౌల్లోకి తీసుకోవటమే. వేడిగా గోధుమ పిండి హల్వా